देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ में मैं मोहम्मद तकी हुसैन आपका इस्तकबाल करता हूं। नाज़रीन, जैसा कि आप बखूबी वाकिफ़ हैं कि सिरिसिलम ज़ख़ीरियाब में लिफ्ट किनाल के ज़ेरे ज़मीन मौजूद तेलंगाना जिनको के पावर प्लांट में कल शब 10:30 बजे आग लग गई थी, जिसके नतीजे में 9 अफराद बच निकलने में कामयाब हो गए थे और बाकी 8 अफराद की तलाश जारी थी। आज सुबह NDRF के दस्ते ने अपनी तलाशी मुहिम का आगाज़ किया। NDRF अहदेदारों का कहना है कि इनकी टीमें एस्केप एग्जिट के बाबूदागदगी पहुँच चुकी हैं और वहाँ पर दस्तियाब 5 नाशों को वो दवाखाना मुंतकिल किए हैं, जिसमें DE श्रीनिवास और असिस्टेंट इंजीनियर्स सुंदर, मोहन और फातिमा की नाशें बरामद हुई हैं और एक मुलाजिम महेश की भी नाश दस्तियाब हुई है। इन नाशों को करीब के दवाखाने मुंतकिल किया गया है। NDRF का अमले का कहना है कि अभी अंदर आग हनूज जारी है और अंदर से बहुत सारा धुआं बाहर निकल आ रहा है, जिसकी वजह से NDRF की खुसूसी दस्ते को अंदर जाने में काफ़ी दुश्वारी का सामना है। मज़ीद 3 अहदेदारों की तलाश जारी है। नाज़रीन, आइए जुड़े रहिए हमारे चैनल सिटी इंडिया न्यूज़ के साथ, ताकि आपको आगे भी इसकी सूरत हाल के मुताल्लिक़ आगाह करते रहेंगे। లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్లో జరిగినటువంటి సంఘటన ఇది తెలంగాణ రాష్ట్రాన్నే కాదు దేశ ప్రజలందరినీ కూడా ఆందోళన గురి చేసినటువంటి అక్కడ ఉంది. ఎప్పుడు కూడా ట్రబుల్ ఇవ్వలేదు, కానీ జనరల్ సర్వీస్లో భాగంగా నిన్న సర్వీస్ చేస్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా మంటలు చెలరేగడము, ఆ మంటల కంటే ఎక్కువగా పొగ కూడుకుపోవడం అనేది జరిగినటువంటి కారణంగా లోపల ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో జెన్కోకు సంబంధించినటువంటి 7 మంది, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి 2 సర్వీస్ ఇంజనీర్స్ అక్కడ ఇరుక్కోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఒక 15 మంది వరకు ఆ టన్నల్లో పవర్ హౌస్లో పనిచేస్తున్నటువంటి వారు బయటపడడం జరిగింది. వాళ్లకు ఏదైతే షాక్ గురి కావడం జరిగిందో ఆ షాక్ నుంచి తేరుకోవడం కోసము ఇక్కడ ఉన్నటువంటి జెన్కో డిస్పెన్సరీ యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏదైతే రన్ అవుతా ఉందో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. వారికి ఎటువంటి ఇబ్బంది లేదనేది డాక్టర్లు మాకు ఇచ్చినటువంటి అభయం. మేము చూసి వారితో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంలో కూడా మాకు అదే విశ్వాసం ఉంది. ఎవరైతే ఎస్కేప్ అయ్యారో, ఎవరైతే బయటపడ్డారో వారికి ఎటువంటి ప్రాణహాని కానీ ఇంకో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేవు. ఎవరైతే పవర్ హౌస్లో ఇంకా ఇరుక్కొని ఉన్నారో వారి కోసమే మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన నుంచి బయటపడేయడం కోసము వారి కుటుంబ సభ్యులనే కాదు, ముఖ్యంగా వారు ఏదైతే ఆందోళన చెందుతా ఉన్నారో కుటుంబ సభ్యులు, అదే స్థాయిలో అంతకంటే మించి మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మేమందరం కూడా ఆందోళన చెందుతూ ఉన్నాం. కాబట్టి బాధ్యతగా సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ మేము సహాయక చర్యలను మేము స్పీడప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చే టైంలోనే వీరందరితో కోఆర్డినేట్ చేయడం వల్ల మంటలను నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది. పొగ కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. వారు ఎక్కడ ఉన్నారో ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వారిని
వారి కండిషన్ ఏందో మాకు అర్థమవుతుంది. అంతలోపు మీ అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అక్కడ ఇరుక్కొని ఉన్నటువంటి పవర్ హౌస్లో ఇరుక్కొని ఉన్నటువంటి డీఈలు కానీ, ఏఈలు కానీ, మిగతా సిబ్బంది కానీ, అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ వారి ప్రాణాలతో బయటపడే విధంగా వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా దయచేసి ఆ భగవంతుని ప్రార్థించండి. ఈ ఆపత్కాల సమయంలో విమర్శలు మాని వారిని ఏ రకంగా బయటపడేయాలనే పద్ధతిలో ఒక మానవీయ కోణాన్ని చాటే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు, మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల వారు బయటపడతారనే విశ్వాసం నాకుంది. మంత్రి గారు స్వయంగా తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మిగతా వాహనాలను పక్కన పెట్టి. तो नाज़रीन, मजीद अपडेट्स के लिए जुड़े रहिए हमारे चैनल सिटी इंडिया न्यूज़ हक की आवाज़ के साथ। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़ हक की आवाज़।